ఏ విధంగా దేవుడు మనకి బోధిస్తాడు లేదా హెచ్చరిస్తాడు. మొదటి మాట చూడండి, సామ్ 90 19వ కీర్తన 11వ వచనం నేను చదువుతున్నాను. 11 వాటి వలన నీ సేవకుడు హెచ్చరికలను, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక లేకపోతే బోధింపబడతా, దేవుని వాక్యం చేత బోధించబడుతూ వస్తాడు. దేవుని వాక్యము మనకి తెలియజేస్తూ వస్తుంది, మీ పని చేయకూడదని. వివేక్ సహోదరి, దేవుని వాక్యం మనం చదువుతున్నామా? దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా సీరియస్గా మనం చదువుతున్నామా? ఏ వాక్యం అయితే మనం చదువుతూ ఉన్నామో ఆ వాక్యం ద్వారా ఆ దైవికమైనటువంటి ఏర్పాటు, దైవ చిత్తము, దేవుని మార్గం ఏమిటో దేవుడు మనకి తెలియజేస్తూ వస్తాడు. దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతాము లేదా దేవుని వాక్యం ద్వారా మనం బోధించబడతాము. బైబిల్ అంతటిలో ఇంచుమించు 75% ఓపెన్ గానే చెప్పేసింది. ఏం చేయాలో ఏం చేయకూడదు 75% ఓపెన్ గానే ఉంది. ఎవరు బైబిల్ చదువుతూ వస్తారో వారు అందరూ అర్థం చేసుకుంటారు ఏం చేయాలో ఏం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, పవిత్రంగా ఉండటం బైబిల్ చెప్పేసింది, దైవ చిత్తం. అపవిత్రంగా ఉండొద్దు అని బైబిల్ చెబుతుంది. సత్యము గురించి మాట్లాడు, అబద్ధం మాట్లాడద్దు. ఇలాంటి విషయాలు ఎన్ని లేవు. నీతిని అనుసరించు, దుర్నీతిని విసర్జించు. ప్రియమైన సహోదరి, దేవుని వాక్యం చేత మనం బోధించబడతాం. దయచేసి ఈ వాక్యాన్ని చదవడానికి, ఈ వాక్యాన్ని ధ్యానించడానికి, ఈ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి, ఈ వాక్యాన్ని స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఈ వాక్యమే నిన్ను దైవికమైన జీవితంలో ముందుకు నడిపిస్తుంది. వాక్యం చేత హెచ్చరించబడతా, ఇది మొదటి. రెండవది చూడండి, కీర్తన 32వ వచనం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. సరే, ఇది ఒక వాగ్దానం. దేవుడు వాగ్దానం కూడా ఇస్తాడు, వాగ్దానం ద్వారా కూడా బోధిస్తూ వస్తాడు. చాలా మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా భారీగా ప్రార్థన చేస్తూ వస్తారు. వారి 31st నైట్ మేము నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం, నూతన సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం తెలియదు, ఇలాంటి మనుషులు ఎదుర్కోవడం తెలియదు, ఈ ఆరోగ్యం ఈ శరీరం ఎంతవరకు సహకరిస్తుందో తెలియదు. కాబట్టి భవిష్యత్తు తెలియనటువంటి దేవుడు నువ్వే, కాబట్టి రాబోయే సంవత్సరం వరకు వాగ్దానం ఇవ్వండి అని భారం కలిగి ప్రార్థన చేస్తూ వాళ్ళు దేవుని మందిరంలో విశ్వాసంతో వాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు వారికి ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం ఎప్పుడైతే వారు చూశారో వారికి ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, సంతోషం వస్తుంది. వారు ఈ 2021 అంతా కూడా నేను ఎదుర్కొంటాను, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నన్ను నడిపిస్తాడు, నా ప్రభు నన్ను ఆదరిస్తాడు, నన్ను పోషిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసంతో కూడిన ధైర్యాన్ని వారు కలిగి ఉంటారు. కాబట్టి మీ సహోదరి, ప్రామిస్ బై విచ్ గాడ్ ఆల్సో స్పీక్స్, వాగ్దానం ద్వారా కూడా దేవుడు మనకు బోధిస్తూ వస్తాడు. అందుకనే 31st నైట్ తీసుకుని ప్రామిస్ వరకు ప్రార్థన చేయండి. ప్రభు మీకు తన చిత్తం ఏమిటో వాగ్దానం ద్వారా తెలియపరుస్తాడు. మూడవది, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. 13వ వచనం, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యములను నడిపించును. ఆయన తనంతటి తాను ఏమీ బోధింపగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఏవి సంభవిస్తాయో వాటిని ఆత్మదేవుడు నీకు నాకు బోధిస్తాడు, తెలియపరుస్తాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. Acts of Apostles chapter 10, 10వ అధ్యాయం 20వ వచనం. 10వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. నువ్వు లేచి కిందికి దిగి సందేహింపుగా వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఎవరు చెప్పారు? పేతురుతో ఎవరు చెప్పారు? ఆత్మ.
ది స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ కూడా మనకి బోధిస్తూ వస్తాడు, మనతో మాట్లాడుతూ వస్తాడు, మనకి తెలియపరుస్తూ వస్తాడు. అందుకనే ప్రార్థనా పరుడుగా ఉండి, దేవుని పక్షంగా ఉండి, విశ్వాసంతో ఉన్నటువంటి వారిని ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. అందుకని హడావుడి పనికిరాదు, తొందర పనికిరాదు. దేవుని ఆత్మ మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. నేను ఒక చోటికి వర్చరీకి వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock బస్ స్టాండ్కి వెళ్ళాను. ఈ అబ్రాడ్లో ఉన్నాను. అప్పుడు ఇంచుమించు 3 hours వెయిట్ చేశాను. బస్ లేదేం లేదు. బస్ స్టాండ్లో ఇంచుమించు more than 500 people ఉన్నారు. నేను అక్కడి నుంచి 3 hours ట్రావెల్ చేసి మందిరంలో వాక్యపరిచయం చేయాలి. బస్ లేదేం లేదు. ఏం చేయాలి? ఎంతసేపు నుంచి ఉంటాను. అప్పుడు వాచ్ చూసాను, ఇంక వెళ్ళడం కష్టం, ఒకటి లేదు. అప్పుడు అక్కడే నుంచి తలవంచి ప్రార్థన చేశాను. ప్రభా, నేను కల్చర్కి వెళ్ళాలి, ఇక్కడ నేను ఆగిపోయాను, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఏం చేయాలి? ఇంటికి వెళ్తే ఏం బాగుంటుంది? నీ ఏర్పాటు ఏమిటి? వాళ్ళు ఎదురు చూస్తుంటారు, నాకు వేరే దారి లేదు. నీ మార్గం సముద్రంలో ఉందని బైబిల్లో నేను చాలాసార్లు విన్నాను, చదివాను. నీ ఏర్పాటు అయితే నాకు సహాయం చేయాలి అని నేను ప్రార్థన చేసి ఆమె చెప్పిన ఒక 2 minutes తర్వాత ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించింది, నీ బస్ స్టాండ్లో లేచి రోడ్డు మీదకి వెళ్ళు. అప్పుడు నేను ఆ బ్యాగ్ తీసుకుని నేను రోడ్డు మీదకి వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే ఒక కారు వచ్చి ఆగింది నా ముందు. ఆ కారు అతను పలానా చోటుకి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే వెళ్ళాను. అతనేం అడిగాడు, నువ్వు వస్తావా? నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్తున్నాను అక్కడికి, నేను తీసుకెళ్తాను. నేను వెంటనే ఆయన పక్కన కారులో కూర్చున్నాను. కూర్చుంటే కారు వేగంగా నడుపుతూ నాకు ఒక సిగరెట్ ఆఫర్ చేస్తే సారీ ఆమె క్రిస్టియన్ అని చెప్పి, నేను క్రైస్తవుడే చెప్పి. అతను ఏమన్నాడు తెలుసా, నేను క్రైస్తవుడే అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు అతను అడిగాను, మీ పేరేంటి చెప్తారా నాకు అడిగాను. అప్పుడు నా పేరు శాంసన్ అని చెప్పాను. భలే శాంసన్, నువ్వు శాంసన్ ఎవరో తెలుసా? నీకు బైబిల్లో శాంసన్ ఎలా బతికాడో తెలుసా? శాంసన్ ఏ దేవుడిని నమ్ముకున్నాడో తెలుసా? శాంసన్ ఎందుకు నష్టపోయాడో తెలుసా? ఎందుకు శాంసన్ చివరిలో ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసా? నాకు సువార్త చెప్తూ సంసోన్ గురించి తెలియజేస్తూ వస్తాను. అది ఆయనతో మాట్లాడుతూ వస్తాను. అన్నాడు, నాకు ఇంతవరకు పేరు మా అమ్మ నాన్న పెట్టారు, కానీ శాంసన్ గురించి నాకు ఇంతవరకు తెలియజేస్తారన్నాడు. కొన్ని మంచిది, నాకు ఎక్కువ తెలియదు, కానీ నాకు తెలిసిందే నీకు చెప్తున్నాను. ప్రియమైన సహోదరుడు ఎందుకు చెప్తున్నాడంటే, ప్రభు ఏర్పాటు చూడండి. అతడు సువార్త వినడానికి ప్రభు నన్ను వాడుకున్నాడు. అతని కారు నా కొరకు దేవుడు ఉపయోగించినాడు. సకాలంలో నేను ఆ మందిరానికి వెళ్ళాను. అక్కడ నుంచోగలిగి వాక్యపరిచయం చేయగలిగాను. చాలా విషయం. లాస్ట్ మంత్లో నేను ఇక్కడ ఒక ప్రాంతానికి వెస్ట్ గోదావరి మినిస్ట్రీకి వెళ్ళాను. అక్కడి నుంచి బస్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మందిరానికి ఒక ఆటోలో వెళ్ళాను. ఆటో బస్ స్టాండ్లో నుంచి నేను ఆటోలో ఒక ఆటో అతను వచ్చింది. ఆయన అన్నాడు, 2 సార్లు వెళ్దామన్నాడు. నేను వెళ్ళిపో అన్నాను. 2 సార్లు వెళ్దామన్నాడు. నేను వెళ్ళిపోమన్నాను కదా, నన్ను బతిమాతావు ఏంటి, నువ్వు వెళ్ళిపోన్నాను. వాడు వెళ్ళిపోయాడు. ఇంకొక ఆటో వచ్చింది 3 నిమిషాల తర్వాత. అతను అన్నాడు, 2 సార్లు వెళ్దాం, 2 సార్లు అన్నాడు. 2 సార్లు అంటే నువ్వు వెళ్ళిపో, నేను రాను చెప్పాను. ఎందుకు సార్ అన్నాడు. నీకు ఎందుకు, నేను నీకు చెప్పాలా, నేను ఎందుకు రాను, నువ్వు వెళ్ళిపో అన్నాను. అతను వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాల తర్వాత ఇంకొక ఆటో అతను వచ్చింది. ఆటో అతను 5 నిమిషాలు నుంచున్నాడు. రమ్మని పిలవట్లేదు. నేను వస్తానని నేను అడగట్లేదు. అప్పుడు ప్రభు నాకు చెప్పింది ఏమిటంటే, నా ఆత్మ ద్వారా ఈ ఆటోలో నువ్వు వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు నేను అతను అడిగాను, వెళ్దామా అన్నాను. 2 సార్లు అన్నాడు. అది ఆటోలో వెళ్ళు, అతని పేరేంటి బాబు అని అడిగాను. అతను అన్నాడు, నా పేరు యేసు బాబు అన్నాడు. యేసు బాబు అతని పేరు యేసు బాబు ఉన్నాడు లోపల అన్నాడు. యేసు బాబు ఎప్పుడో బయటకు పంపించేశాను అన్నాడు. చూసారా మరి, ఎప్పుడో పంపించేశాను బయటకు యేసు బాబు. ఎందుకు పంపించేశావు, ఎందుకు, ఏం జరిగింది అంటే కొన్ని కారణాలు చెప్పాడు. తర్వాత అతనితో సువార్త మాట మాట్లాడుతూ అతని ప్రభువుని గురించి పరిచయం చేస్తూ, ప్రభువు అనుకున్నట్టు అలా నీకు ఎవరు తప్పు చెప్పారు, బైబిల్లా చెప్తూ అతనికి సువార్తని చెప్తూ ప్రభువుని గురించి చెప్పడానికి ప్రభు ఆధిక్యత ఇచ్చాడు. అదే కనుక ముందు ఆటోలో నేను కూర్చుని ఉంటే, ప్రియమైన సహోదరి, ఆత్మదేవుడు బోధిస్తాడు, ఆత్మదేవుడు తెలియజేస్తాడు. అందుకనే మనం ఎప్పుడు ప్రభు పక్షంగానే ఉండాలి. ఎవరు ఎలా అనుకునేస్తారు,
ప్రభు పక్షంగా ఉండడం మంచిది. ప్రభు పక్షంగా ఉండడం మంచిది. ప్రభు చివరికి ఆయన మేలు చేసేవాడు. చివరికి ఆయన హెచ్చించేటువంటి వాడు. ఆయన చక్కగా బోధిస్తాడు. నేను మీతో మాట్లాడడానికి నా దగ్గర చాలా విషయాలు నా అనుభవపూర్వకంగా ప్రభు ఏ విధంగా బోధిస్తాడు, ఏ విధంగా నడిపిస్తాడు, ఏ విధంగా హెచ్చరిస్తాడు, ఏ విధంగా ఎప్పుడు ఎలా నడిపించాడు, విషయాలన్నీ కూడా నేను చెప్పడానికి నా మనసు తొందరపడుతుంది, కానీ టైం కొంచెం ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి ఆత్మదేవుడు బోధించుట. 4వ విషయం చూడండి. 5 విషయాలు బోధించారు. 2 Kings chapter 6 రెండవ రాజులు 6వ అధ్యాయం 10వ వచనం. 2 రాజులు 6:10. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకి తెలిపిన హెచ్చరిక చేసిన స్థలంలో పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకున్నాడు. ఇలా మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు మాట్లాడుతున్న విషయాలు, జరుగుతున్న సందర్భాలు, ఆలోచనలు అన్ని కూడా ఈ రాజుకి తెలిసిపోతున్నాయి. ఇశ్రాయేలు రాజు సిరియా రాజు అనుకుంటాడు, ఎవరు చెప్తున్నారు ఈ విషయాలు, అది ఆయన అలా నమ్ముతూ చేస్తూ వచ్చాడు. కొన్నిసార్లు దేవుడు ఎవరితో బోధిస్తాడు తెలుసమ్మా? ఇక్కడ నిల్చున్న దైవజనుల ద్వారా బోధిస్తూ వస్తాడు. దేవుని మార్గాన్ని స్పష్టంగా తెలియజేస్తూ వస్తాడు. 2 Chronicles chapter 25 రెండవ దినవృత్తాంతం 25వ అధ్యాయం 25వ అధ్యాయము 7వ వచనం. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిమీలో ఎవరికి నీ తోడుగా ఉండడు. ఈ దైవజనుడు ఏమని చెప్తున్నాడు? యుద్ధానికి వెళ్ళు కానీ ఇశ్రాయేలు మాత్రం తీసుకెళ్తున్నాడు. అలాగే ఈ రాజు అంటాడు, నేను ఇప్పటికే 200 మనుగులు వెండి ఇచ్చేసాను, కాంట్రాక్ట్ కుదుర్చుకున్నానంటే కుదిరిపోని వెండి, ఎందుకంటే దేవుడు ఇప్పిస్తాడు కానీ వాళ్ళు మాత్రం తీసుకెళ్ళదు అంటే ఈ రాజు ఆ దైవజనుడి మాట విని వాళ్ళని వదిలేస్తాడు. తలపై ఏంటంటే దైవజనుడి ద్వారా దైవ చిత్తాన్ని మనకి బోధిస్తూ వస్తాడు. దైవజనుడు అంటే తెలుసు కదా, దేవునితో సహవాసం కలిగి, దేవుని చేతి హెచ్చరించబడి, దేవుని పక్షంగా దేవుని కొరకు యథార్థంగా జీవించేటువంటి వాళ్ళు చెప్తారు. దేవుడు వారిని అలా నడిపిస్తూ ఉపయోగించుకుంటూ వస్తాడు. కాబట్టి వాక్యం చేత బోధించబడతారు. రెండవది వాగ్దానం ద్వారా బోధించబడతారు. మూడవది ఆత్మ ద్వారా బోధించబడతారు. 4వది దైవజనుడి ద్వారా కూడా బోధించబడతారు. బోధించబడతారు. ఎన్ని సందర్భాలు బైబిల్లో దైవజనుడు వచ్చి బోధించడం. 5వది యోసేపు కానీ హేరోదు కానీ ఏ విధంగా ఒక దర్శనం కళ ద్వారా కానీ దర్శనం ద్వారా కూడా దేవుడు బోధిస్తూ వచ్చాడు. యోసేపుకి కళ వచ్చింది, హేరోదుకి కళ వచ్చింది, కానీ హననయాకి దేవుడు దర్శనం ఇచ్చాడు. దర్శనంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సహోదరి దర్శనం వేరు, కళ వేరు. కళ అంటే ఏమిటి? మంచి నిద్రలో ఉన్నప్పుడు వచ్చేది కళ. మెలకుగా ఉండి ప్రార్థనలో దేవుడి సన్నిధిలో వేచి ఉంచినప్పుడు వచ్చేది దర్శనం. దర్శనమైన కళ అయినా చెప్పేది ఏమిటి? జరగబోయే దాని గురించి చెప్తాడు. ఇప్పుడు అననీయాకి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? అలాగే వీధిలో దాసువాడని సౌలు అనే అతను అక్కడ ఉన్నాడు. అది అతను ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి సరే, సౌలు ఏ వీధిలో ఉన్నాడు, ఏ ఇంట్లో ఉన్నాడు, అతని అడ్రస్ అంతా కూడా ప్రభువుకు తెలుసు, కానీ అననీయాకి తెలియదు. అననీయ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ప్రభు అని చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళమంటావా అంటే, పలానా చోటు పలానా వీధికి వెళ్ళు, పలానా ఇంట్లోకి వెళ్ళు, అక్కడ సౌలు ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. నువ్వు వచ్చినట్టు అతను చూశాడు. సరే, ఎంత విచిత్రంగా ఉందో. ఆసక్తితో భారంతో ప్రార్థన చేస్తూ వస్తే ఒక పని గురించి దేవుడు స్పష్టంగా నడిపిస్తూ వస్తాడు. చక్కగా నడిపిస్తూ వస్తాడు. నశించిపోయే ఆత్మ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఎవరికి సువార్త ప్రకటించాలి తెలియదు. ప్రభు చూపిస్తాడు. అక్కడికి వెళ్ళు అంటాడు. అలా చోటుకి వెళ్ళు అంటాడు. అక్కడికి మనం వెళ్తాం. అలా అతనితో మాట్లాడు అంటాడు. అతనితో మాట్లాడతాం. ఇది దైవికమైన జీవితం. ఒకటి వివేక సహోదరి తొందరపడదు, మనసుని ఆయాసపడదు, కలవరపడదు, విసిగిపోవద్దు. ప్రకటనపూర్వకంగా ప్రభు స్వరం వినడానికి ప్రయత్నించండి. ప్రభు మనకి సహాయం చేస్తాడు. అది వాక్యం చదవండి, వాక్యం చేత హెచ్చరించబడదు. వాగ్దానం అడగండి, వాగ్దానం ద్వారా బోధించబడతాం.
పరిశుద్ధాత్మ దేవుడు సంభవింపబో సంగతులను మనకి తెలియజేస్తాడు. వెళ్ళొద్దు అని ప్రభు చెప్పాడంటే చాలు. అంటే ముందుకెళ్ళేదే లేదు, ముందుకెళ్ళేది అది ఏదైనా సరే ప్రభు వెళ్ళొద్దు అన్నాడు, మానేస్తామండి. 4వది దైవజనుల ద్వారా కూడా మాట్లాడుతూ వస్తాడు. 5వది ఏదైనా దర్శనం ఇచ్చి కళ ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ వస్తాడు. ఏ విధము చేతులైనా సరే దేవుడి చేతి బోధించబడి దైవ మార్గంలో నడవడం దేవుని కుమారునికి ఒక ఆధిక్యత, అది ఒక ఆశీర్వాదం. దేవుడు నాకేం బోధించాడో నేను ఇతరులకు బోధిస్తాను. దేవుడు నాకు ఏం తెలియపరచాడో ఇతరులకు తెలియపరుస్తాను. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్తాడు. దిస్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ బ్లెస్డ్ క్రిస్టియన్ లైఫ్. దేవుడు చేతి బోధించుకోండి. మనం ఎందుకు బోధించబడు? బైబిల్ చదువుతున్నామా మనం? దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు? కెన్ యూ సే నీ చెయ్యి ఇక్కడ పెట్టుకుని చెప్పగలవా? దేవుడు నాకు బోధిస్తున్నాడు, దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు, దేవుడి సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది తండ్రులు ఏడుస్తున్నారు తెలుసా? ఏ ఉపయోగం? ఎంత ఏడిస్తే మాత్రం ఇప్పుడు ఏడవనప్పుడు ఏడవడం మానేస్తే వచ్చే కష్టం ఏమిటో తెలుసా? ఒక ప్రేమైన సహోదరి మనం ప్రభు చేత బోధించబడదాం, ముందుకు సాగగలుగుతాం. ప్రభు ఆ విధంగా బోధించినప్పుడు నీకు ప్రయోజనం కలుగుతుంది, గొప్ప లాభం కలుగును. సరే మాట్లాడుతుంది, గొప్ప లాభం. ఇట్స్ నాట్ ఆర్డినరీ ప్రాఫిట్స్, గ్రేట్ రివార్డ్. అండ్ ఇట్స్ బైబిల్ ఏం చెప్తుందంటే నీకు ప్రయోజనం కలిగినట్లు, నీకు మేలు కలిగినట్లు, నీకు క్షేమం కలిగినట్లు ప్రభు నీకు బోధిస్తాడు, నేను నడిపిస్తాడు. అలాగే ప్రభు దినాల్లో అలాంటి క్రైస్తవ జీవితానికి అలవాటు చేసుకున్నాం, అభ్యాసం చేసుకున్నాం. నేను చెప్పిన మాటలన్నీ కూడా ఈ వారంలో వింటే మీకేమి రావు. ఇది కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తుంటే చిన్నగా ప్రభు మనకి తెలియపరుస్తూ, మనల్ని సిద్ధపరుస్తూ, మనకి బోధిస్తూ, మనకి సహాయపడుతూ, మనల్ని నడిపిస్తూ, మన అవసరం తీరుస్తూ, మనల్ని ఇతరులకు మేలు కొరకు కూడా వాడుకుంటూ వస్తాడు. అలా ప్రభు చేత హెచ్చరించబడ్డకు ప్రభు మనకి సహాయం చేయగలరు. విశ్వసించిన వారు ప్రభు చేత హెచ్చరించబడతారు. ఎవరు యేసు ప్రభువును నమ్ముకోలేదు వారు యేసుని విశ్వసిస్తే ఆత్మదేవుడు నీ హృదయంలో నివాసస్థలంగా ఉండి నేను నడిపించేవాడు, నీకు సహాయం చేసేవాడు. నువ్వు కూడా దేవుని కుమార్తెగా అంగీకరించబడతావు. అంతేగాని మా అమ్మ పాస్టర్, మా నాన్న పాస్టర్ అంటే కుదరదమ్మా. యువర్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ doesn't make you to born again. You should believe. యేసు ప్రభువుని రక్షకుడిగా విశ్వసిస్తేనే తిరిగి జన్మించిన అనుభవంలోకి వస్తాం. అలాగే యేసుని విశ్వసించి యేసు ప్రభు చేత బోధించబడి ఆయన మార్గంలో నడవడానికి ప్రభు మనకి సహాయం చేయాలి.